అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. పాత ₹2 నోట్లు ఉంటే మీకు శుభవార్త అనే ఈ న్యూస్ వచ్చేసి వన్ ఇండియా అనే వెబ్సైట్లో పబ్లిష్ అయిన న్యూస్ అనమాట. ఇక్కడ మీకు స్క్రీన్ షాట్స్ యాడ్ చేస్తాను. యాజ్ ఇట్ ఈజ్గా న్యూస్లో ఏం రాశారో అదే, కాకపోతే నేను మీకు షార్ట్కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ ₹2 నోట్ల పిక్చర్స్ అయితే వాళ్ళు పెట్టారు. ఇందులో ఉన్న తప్పులు ఏంటి, అసలు నిజాలు ఏంటి, అదేవిధంగా ఈ ₹2 అంత వాల్యూ ఉండవా అని అంటే ఉన్నాయి, వాల్యూ ఉండేవి కూడా ఉన్నాయి. అవి ఏ నోట్లు, ఎలా ఉంటాయి, ఎంత వాల్యూ ఉంటాయో కూడా ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా ఒక విషయం, వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మీకు తెలిసిన కాయిన్ కలెక్టర్స్ ప్రతి ఒక్కరికి ఇటువంటి వీడియోస్ షేర్ చేసేదానికి ట్రై చేయండి. ఎవరు కూడా ఇటువంటివి ఎక్కడైనా కొన్ని తెలియని న్యూస్ చూసి వాటిని నిజము అని ఎవరు నమ్మి మోసపోకూడదు. కాబట్టి ఇక్కడ విషయంలోకి వస్తే వీళ్ళు ఇక్కడ చాలా రాసున్నారు. అంటే మారుతున్న కాలానుగుణాలకి ప్రకారం ఖర్చులకు సరిపోవట్లేదు సో అండ్ సో అని చెప్పేసి చాలా రాస్తున్నారు. అదంతా మనకి అనవసరం. మనకి అవసరమైనది ఏంటి అని అంటే ఇక్కడ వీళ్ళు చెప్పింది సంపాదనకి మరో మార్గం అని చెప్పి మీ దగ్గర పాత కరెన్సీ నోట్లు, పాత నాణాలు ఉంటే వాటి ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. కొద్ది రోజుల క్రితం కొందరు పాత ₹5 నాణాలు అమ్మి డబ్బులు సంపాదించిన సంగతి తెలిసిందే అనేసి రాస్తున్నారు. ఓ వ్యక్తి అయితే ఏకంగా పాత ₹5 నాణ్యం అమ్మి 15 లక్షలు సంపాదించాడు. మీ దగ్గర కూడా ఈ పాత నోట్లు, నాణాలు ఉంటే సులువుగా సంపాదించవచ్చు. తాజాగా 786 సిరీస్తో పాత ₹2 నోటును అమ్మితే మంచి లాభాన్ని కళ్ళ చూడవచ్చు అని చెప్పి రాసున్నారు. ఫస్ట్లో రాసిన మ్యాటర్ అంతా వచ్చేసి మనకి బ్రెయిన్ వాష్ చేయడానికి అనమాట. ఆ తరువాత ఇక్కడ రాశారు వీళ్ళు. ఇక్కడ మీకు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం, ఏ ₹5 నాణ్యాన్ని అమ్మినా కూడా, ప్రజెంట్ ఉండే ₹5 నాణ్యాన్ని దేన్ని అమ్మినా కూడా 15 లక్షలు అనేది ఇంపాసిబుల్ అనమాట. అటువంటివి లేవు. ₹5 కాయిన్స్లోనే హయ్యెస్ట్ వాల్యూ కాయిన్ చెప్పాలనంటే బ్రిటిష్ ఇండియా కాయిన్ అనమాట. విక్టోరియా క్వీన్ పిక్చర్తో రిలీజ్ చేసిన గోల్డ్ ₹5 కాయిన్. ఇది కూడా ఎప్పుడు రిలీజ్ చేశారు? 1870లో 1870లో రిలీజ్ చేసిన గోల్డ్ కాయిన్, బంగారు నాణ్యం, బంగారు ₹5 నాణ్యం అనమాట. దీని వాల్యూ చూసినా కూడా మ్యాక్సిమం అంటే 5 to 6 lakhs వరకు ఉంటుంది. దట్టు యూఎన్సీ కండిషన్ అయితే. అంతకు మించిన వాల్యూ అనేవి లేవనమాట. 15 లక్షలు అనేవి అస్సలు జరిగే పనే కాదు. నెక్స్ట్ విషయానికి వస్తే 786 నోట్స్ అన్నారు. ఈ 786 నోట్స్ని ప్రతి దాంట్లో ఇదే జోడించి చెప్తూ ఉన్నారన్నమాట. అసలు ఈ 786కి అంత వాల్యూ ఉండదు. ఒక నోటు పైన సీరియల్ నెంబర్లో ఒక 786 ఉంటే, ఒక ₹2 ఫర్ ఎగ్జాంపుల్ ₹2 నోట్ తీసుకోండి, ఒక 786 ఉంటే అది మ్యాక్సిమం అంటే ₹20 ₹30 ఉంటుంది. అదే డబుల్ 786 ఉంటే మ్యాక్సిమం అంటే ఒక 50 or 100 ఉంటుంది. అంతకుమించిన ఎక్కువ వాల్యూ అనేది ఉండదు, లక్షల్లో అయితే ఉండదు. అదేవిధంగా వీళ్ళు చెప్పిన విషయం ఏంటంటే వెబ్సైట్స్లో మీరు పెట్టి అమ్ముకోవచ్చు అని చెప్పేసి చెప్పున్నారు. దీని గురించిన జరిగే నష్టాలు ఏంటి అనేది ఆల్రెడీ నేను ₹5 నోట్స్, ట్రాక్టర్ నోట్స్ గురించి చేసిన వీడియోలో చెప్పున్నాను. తర్వాత ₹100 నోట్స్, వీటన్నిటి గురించి కూడా రీసెంట్గా వీడియోస్ చేస్తున్నాను, వాటిలో చెప్పున్నాను. ఆ వీడియోస్ ఒకసారి చెక్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ విషయంలోకి వస్తే అసలు హయ్యెస్ట్ వాల్యూ ఉండే ₹2 నోట్స్ ఏంటో ఇక్కడ మనం చూద్దాము. ఫస్ట్ హయ్యెస్ట్ వాల్యూ ఉండే ₹2 నోట్ తీసుకుంటే బి రామారావు గారి సిగ్నేచర్ ఉంటుంది. ఇక్కడ మీకు నోట్ పైన నేను ఆరో మార్కులో చూపిస్తున్నాను కదా, అక్కడ బి రామారావు అనేసి గవర్నర్ సిగ్నేచర్ ఉంటుందన్నమాట. 1950లో రిలీజ్ చేశారు ఈ నోట్స్. వీటి వాల్యూ వచ్చేసి దగ్గర మంచి కండిషన్తో అంటే కొత్త నోటు గన ఉంటే 4000 నుంచి 4500, 5000 వరకు వాటి వాల్యూ ఉంటుంది. నోటు ఒక్కసారి మడిచినా కూడా దాని వాల్యూ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ప్రిఫిక్స్ వచ్చేసి ఇక్కడ మీకు ఆరో మార్కులో చూపించాను కదా, ఆ ప్లేస్లో ABC ఉండాలి. ఆ ప్రిఫిక్స్ ఉండే నోట్స్ అయితే 4000 నుంచి 5000 వరకు ఉంటాయి. నెక్స్ట్ నోటు చూస్తే బి రామారావు గారి సిగ్నేచరే ఉంటుంది. బట్ మీకు ఇక్కడ ఇక్కడ రౌండ్గా మీకు మార్క్ చేసి చూపించాను కదా, ఆ ప్లేస్లో వచ్చేసి రూపాయ అని ఉంటుంది. రూపాయే కాదు, రూపాయ, RUPYA, రూపాయ అనేసి ఉంటుందన్నమాట. హిందీలో రూపాయ అని ఉంటుంది. ఆ నోట్స్ కూడా మనకి ప్రిఫిక్స్ చూస్తే ఏ నుంచి జే వరకు ABCDEFGHJ ఈ ప్రిఫిక్స్ ఉంటాయి. ఆ నోట్స్ వచ్చేసి మ్యాక్సిమం అంటే మనకి ఒక 700 నుంచి తీసుకుంటే 900, లేదంటే ఎక్కువ అంటే కూడా ₹1000 వరకు ఒక నోట్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక హైయెస్ట్ వాల్యూ నోట్ వచ్చేసి బి రామారావు గారి సిగ్నేచరే ఉంటుంది. ప్రిఫిక్స్ కూడా వచ్చేసి JKL అనేసి ఉంటుంది. బట్ ఈ నోట్స్ పైన సేమ్ నోటే, కాకపోతే ఏంటంటే
రూపాయా ప్లేస్లో హిందీలో రూపాయే ఆ యాకి పైన ఒత్తు ఉంటుంది చూడండి, ఇక్కడ రౌండ్ చేసిన దాంట్లో ఆ రూపాయే అని ఉండే ఆ నోట్స్ అనమాట. ఇవి మాత్రం వాటి వాల్యూ 2500 నుంచి తీసుకుంటే 3000 వరకు వాటి వాల్యూ అనేది ఉంటుంది. 2000 నుంచి 3000 వరకు. బట్ నోటు కండిషన్ అనేది కొత్తదిగా ఉంటేనే ఇప్పుడు నేను చెప్పిన వాల్యూ ఉంటాయి. కొంచెం మడిచినా కానివ్వండి, పాతవైనా కానివ్వండి, వాల్యూ అనేది తగ్గుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ నోట్స్ వాల్యూస్ అనేవి కొనేవాళ్ళు అమ్మేవాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, కండిషన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. చాలామంది ఇవి ఎక్కడ అమ్మాలి అంటున్నారు. ఇప్పుడు ఏవైతే నేను రేర్ అని చెప్తానో ఆ నోట్స్ కానివ్వండి, కాయిన్స్ కానివ్వండి, మీ ఎవరి దగ్గరైనా ఉంటే పిక్చర్స్ తీసి sirishadaya@gmail.com ఈ మెయిల్కి మీరు పిక్చర్స్ షేర్ చేస్తే వాటిని విత్ వాల్యూస్ నేను ఒక వీడియో చేసి మన ఛానల్లో పెడతాను. ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూసి కామెంట్ చేస్తే నాకు మెయిల్ చేస్తే మీకు నేను ఆన్సర్ ఇస్తాను. కొనే వాళ్ళు ఎవరైనా అమ్ముకునే వాళ్ళు కావాలంటే మీరు పిక్చర్స్ షేర్ చేస్తే వీడియో చేసి హెల్ప్ చేయగలను. అంతేకాని నేనైతే అన్నీ కొనలేను కాబట్టి. లేదంటే మీరు కాయిన్ ఎగ్జిబిషన్లో వాటిని ట్రై చేయొచ్చు. ఇది ఈ నోట్స్ గురించిన ఇన్ఫర్మేషన్. మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో రాయండి. అదేవిధంగా మిగిలిన నోట్స్ అన్నీ ఇంకా తక్కువ వాల్యూ అంటే తక్కువ వాల్యూవే కొన్ని ఉన్నాయి, మ్యాక్సిమం 100 రూపీస్ వాల్యూ ఉండేవి, అంతకు మించిన వాల్యూ అయితే ఉండవు. ఇంకా మిగిలినవన్నీ కూడా 2 రూపీస్ నోట్స్ ఎంత పాతవైనా కూడా మ్యాక్సిమం అంటే 20 రూపీస్ 50 రూపీస్ ఉంటాయి, అంతకు మించిన వాల్యూ ఉండదు. వీలైనంత ఎక్కువ మందికి వీడియోస్ షేర్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసి నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.